ఓకే అండి. ఈనాటి 13వ సామాజిక తనిఖీ ప్రజావేదిక హౌస్ మీటింగ్కి చేసినటువంటి గౌరవ డిఆర్డీఓ గారికి, అదేవిధంగా అడిషనల్ డిఆర్డీఓ గారికి మరియు పీసీ జిల్లా అమృత్ గారికి, పిఓ గారికి, అదేవిధంగా విజిలెన్స్ వారికి, క్యూసీ వారికి అందరికీ, మరియు వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పంచాయతీ కార్యదర్శులకు, ఫీల్డ్ అసిస్టెంట్లకు, డిఏలకి, ఏపీఓ గారికి, ఏపీఓ గారికి అందరికీ సామాజిక తనిఖీ నమస్కారం తెలియజేస్తూ, మన మండలంలో 1/4/2022 నుంచి 31/3/2023 వరకు 22-23 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి మొత్తం 706 పనుల గ్రామం కూలీల వేతనాలుగా 3,22,06,197 రూపాయలు, సామాగ్రి పరంగా 43,69,950 రూపాయలు, మొత్తం 3,65,76,153 రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. వీటికి సంబంధించిన రికార్డ్స్ తీసుకొని తనిఖీ నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ప్రతి గ్రామంలో అంటే ఎలక్షన్ కోడ్ వలన గ్రామ సభలు నిర్వహించలేదు, కానీ హౌస్ మీటింగ్స్ ఏర్పాటు చేసి వచ్చిన అంశాలను చదివించడం జరిగింది. ఇప్పుడు ప్రజావేదిక కూడా వచ్చిన అంశాలను డిఆర్డీఓ గారికి వినియోగించిన తర్వాత దాని మీద డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రెసిడెంట్ ముందుగా ఎన్వల్పేట గ్రామానికి సంబంధించిన పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్ మరియు టీఈలు అందుబాటులో ఉండాలని కోరుచున్నాం. డిఆర్పీ ఎవరమ్మా ఫీల్డ్ అసిస్టెంట్ ఉన్నారా? సెక్రటరీ ఫీల్డ్ అసిస్టెంట్ అడ్రస్ పూర్తి స్థాయిలో ఉన్నామా? 9 నిర్వహిస్తున్నారా? ఎవరు సెక్రటరీ? జేపీఎస్ఆ? అవును సార్. సార్ 12 కాలం ఎంబీలో రాయడం జరుగుతుంది సార్. టీఏ గారు రాస్తున్నారా? రాస్తున్నారు సార్. 11 సార్ ఎంపుక్లలో ఈసీ గారు చెప్పినట్టు చేయడం జరిగింది సార్. చేస్తున్నారా? చేస్తున్నారు సార్. ఎవరు ఈసీ? సార్ 12 సార్ ఎంపుక్లలో కూలీల రైతుల సంతకాలు తీసుకోవడం జరిగింది. ఎక్కువ హార్టికల్చర్ జరిగింది సార్. ప్రతి ఎంపుక్లలో కూలీల రైతుల సంతకాలు ఉన్నాయి సార్. సార్ 13 సార్ రోల్ కాల్ నిర్వహించడం జరిగింది. రోల్ కాల్? అవును సార్. డిమాండ్ మరియు నో డిమాండ్ రెండు కూడా నిర్వహించారు సార్. ఈ గ్రామంలో ఎంత తీసుకుంటున్నారు నో డిమాండ్? టోటల్ జాబ్ మన డిమాండ్ ఇచ్చింది మేనేజ్ చేసింది. డిమాండ్ తీసుకుంటున్నారు. నో డిమాండ్ పేపర్స్ అందుకే రానప్పుడు వాళ్ళ దగ్గర పనికొస్తారు. మీరు మీరు నో డిమాండ్ అంటే ఏంటో చెప్తారా? అయితే నీకు అవగాహన లేకపోతే వాళ్ళకేం చేస్తారు? ఎన్నికల రాష్ట్రంలో నో డిమాండ్ అంటే ఏంటి? మీరు ఎందుకు చెప్తారా? అడిగినప్పుడు చెప్పరు, చేసేటప్పుడు చేయరు. టీఏకి లేకపోతే టీఏకి ఎన్ని జీపీలు ఉంటాయి? 4-5 జీపీలు ఉంటాయి. పోయి ఏం చెప్తారు వాళ్ళ ఫస్ట్లో పంచాయత్ సెక్రటరీకి, ఎంపీకి? ఆయనకి ఎదురు లేకపోతే ఆయనకు వస్తారేమని ఏమి ఇవ్వాలి? మరి నువ్వేదో చెప్తున్నావు. 15 సార్ సర్వే వాళ్ళ లిస్టులో నిర్వహించడం జరిగింది సార్.
ఉంది సార్. ఒక ఫ్యామిలీ నుంచి 18 సార్ వాళ్ళకి మిగతా అసలు పంపిణీ చేయట్లేదు సార్. మన ఆడిట్ పీరియడ్కి సంబంధించి స్లిప్లా ప్లేస్ స్లిప్ అవును సార్. పనితరిలో ఫోటోలు మాత్రమే చూపించడం జరిగింది సార్. మిగిలిన 2 రకాలు చూపించలేదు సార్. ఏం చూపించినారు? ఎన్ని రకాల ఫోటోలు మెయింటైన్ చేయాలి? 3 రకాలు. మరి ఇప్పుడు మీకు ఫోటో మెయింటైన్ చేయకపోతే అందరికి క్లియర్. మీకు బేస్ ఏంటిది? మీకు బేస్ ఏంటిది? ఒక 2-3 విషయాలు మీకు ఎన్నిసార్లు చెప్పినా అసలు మన మనసుకే కాదు. ఈజీఎస్ నుంచి ఈజీఎస్ నుంచి మనకి ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే మనం కాపాడేటటువంటిది ఒక 3-4 అంశాల మీద దృష్టి పెట్టాలి. మనం ఆ పని చేయాలి. ఈఎల్ చేసే పని ఏంటంటే నేను గమనించింది, మాస్టర్ని ఎంపీలు ఎక్కిస్తారు అంతే. ఇంకా మీ క్లస్టర్లో మాస్టర్స్ ఉన్నా, టైంలీ పేమెంట్ పడిపోయినా, రిజెక్టెడ్ ఉన్నా, డిమాండ్ ఇచ్చినారా లేదా, వీటికి పేమెంట్ అయింది లేదా, ఇవన్నీ చూడదు. ఇప్పుడు నేను పీసీ సార్కి ఏం చెప్తున్నానంటే మొత్తం రికవర్ అయ్యమని చెప్తున్నాను. టీఎల్కి ఎవరు చూడాలి? ఏపీఓకి 20 జీపీలు ఉంటే 20 జీపీ సెక్రటరీలతో పిల్లలతో మాట్లాడే అవకాశం ఉంటుందా? మరి టీఎల్కి మీరేం చేయాలి? తెల్లారి లేవగానే ఒక అర్ధగంట సేపు టైం కేటాయించి నాకు 6 జీపీలు ఉంటే 6 జీపీలలో ఏ రిపోర్ట్లో ఎక్కడ ఉన్నాయని చూసుకుంటే కదా ఆయన సపోర్ట్ జరిగేది. ఇప్పుడు ఈజీఎస్లో ఏంటిది? ఎలా రిజిస్టర్ అది చేయం. 3 రకాల ఫోటోలు ఉంటే మనకు సేఫ్ కదా. అది తీసుకోవడానికి ఏమైంది? సెల్లులో ఫోటోలు సాధ్యమవుతాయా? సెల్లులో ఫోటో చూపెట్టగలుగుతారా? ఇంకా వీళ్ళు మంచోళ్ళు అయ్యి కరెక్ట్గా వీళ్ళకి మీ మీద ఎందుకు మరి ఆ ప్రేమ అభిమానం ఏదో దానికి ఆ కష్టాల గురించి తెలుసో కరెక్ట్గా రాస్తలేదు. వీళ్ళు మీకు ఫోటో లేకపోతే పని చేసినట్టుగా ఏంటి రుజువు? ఫోటోలు లేవని రాయడం కాదు, పనిచేయడం లేదని రాయాలి. అప్పుడు మీకు ఎక్కువ కుదురుతుంది. అప్పుడు కానీ మీకు ఫోటోలు పెట్టుకోరు. వాళ్ళు పని లేదంటే మీరు ఏం చూపెడతారు? మీకు రుజువెంటిది? టీఏలకి, ఈసీలకి ఏం చూపెట్టగలుగుతారు మీరు? మేము సెల్లులో తీసుకుంటాం అంటే మాత్రం మూర్ఖత్వం అండి. మరి ఏం చేయాలి? ఒక రిజిస్టర్ పెట్టుకోవాలి. పని స్టార్ట్ అయ్యేటప్పుడే మంచిగా పని స్టార్ట్ అయినప్పుడే భూగోళం పెట్టేటప్పుడే పని స్టార్ట్ అయ్యేటప్పుడు టీఏ పోయి వచ్చిన వాళ్ళందరినీ గ్యాదర్ చేసి అసలు గవర్నమెంట్ ఎంత రేటు నిర్దేశించింది, ఈ పని చేస్తే ఎంత ఆ నిర్దేశించిన రేటుకి ఎంత కొలతలు పెట్టాలి ఏంటిది ఒక 10 నిమిషాలు మాట్లాడి మంచిగా ఫోటో తీసుకొని ఒక రిజిస్టర్లో రాసుకొని సంతకాలు పెట్టేసి ఆ కొలతల గురించి చెప్పి మాట్లాడితే కొంచెం డిస్కషన్ అవుతుంది. మేము అంత చేయాలా ఇంత చేయాలా, మీ సొమ్ము ఇస్తామని జోబు గురించి ఇస్తామని మామూలుగా మాట్లాడాలి. నేను లేబర్ అంతా అది కొంచెం డిస్కషన్ అవుతుంది. అంతా రాసి పెట్టుకొని అది ఒక ఫోటో తీసుకొని దాని కిందనే రిజిస్టర్ పేస్ట్ చేసుకోవాలి. మళ్ళీ జరిగేటప్పుడు సెక్రటరీ ఎప్పుడు ఉంటారు కాబట్టి జరిగేటప్పుడు మంచి ఫోటో తీసుకొని కొంచెం ఏ వర్క్ అయితే చేస్తున్నామో కొంచెం అయిపోయిన తర్వాత అది ఎన్ని వారాలు ఉంది ఎంత ఎస్టిమేషన్ చూసి మధ్యలో మంచిగా వర్క్ కనపడడానికి ఒక ఫోటో తీసుకొని 1-2 మళ్ళీ దాని కింద పేస్ట్ చేసి డేట్ వేసి సంతకం పెట్టాలి. 3వది కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోటో తీసుకొని పెట్టుకుంటారు. అంటే ఒక పేజీలో 2-3 పెట్టేసుకుంటే ఆ రిజిస్టర్ ఒక ఆల్బమ్ లాగా ఉంటుంది. అప్పుడు మీరు చేరుకుంటారు. అది చేయం, అది ఫోటో. ఇంకేమైనా తప్పు జరిగింది 3-4 రకాలుగా వర్క్ డివైడ్ చేసుకుంటాం. లెంత్ ఆఫ్ వర్క్, ఫీడర్ ఛానల్స్, ఫీల్డ్ ఛానల్స్ రోడ్లు డిస్టర్బ్ అవుతాయి. ఎఫ్ఐకి చెప్పిన ఆయన మనం ఇన్ని పనులు చేసాం రా 3 నెలలకు ఒకసారి చూడరా ఆయన అని చెప్పి సెక్రటరీ చెప్పి తిరిగితే ఏమైనా డిస్టర్బ్ అయితే వెంటనే గ్రామ పంచాయతీ నుంచి తీర్మానం, ఒక నోటీసు, అప్పుడు చేసిన ఫోటోలు, ఒక ఫైల్ ప్రింటప్ చేసి పెట్టుకుంటే అలా రిజిస్టర్ తయారై ఒక కన్స్ట్రక్షన్ వర్క్ క్యాటల్ షెడ్, గోడ్ షెడ్ వాడు మనం ఇచ్చిన తర్వాత పేమెంట్ ఇచ్చిన తర్వాత రూమ్లో మార్చుకుంటాడు, తీసేసుకుంటాడు. అవన్నీ వీళ్ళు పోయి గుర్తించేంత వరకు మనం చూడాలి. ముందే తెలుసుకుంటే ఒకసారి
అన్ని వాళ్ళకి నోటీస్ ఇస్తాము, ఒక రిజిస్టర్ రాసుకుంటాము, వీళ్ళు రాగానే తీసుకొచ్చిస్తాము. ఏం లేదు, ఇక్కడ ఫైన్ పడుతుంది. ఇది మళ్ళీ ఎప్పుడవుతుందో కాదు, 18 నుంచి తీయమని చెప్పినా. వీళ్ళకి తీస్తున్నారు, మొదలు పెట్టించిన 18 సంవత్సరాల నుంచి తీయమని చెప్పిన సోషల్ ఆడిట్లో. ఇలా నీకు నేను ఆఫీస్లో కూర్చోబెడతాను, రోజు ఒక మందరానికి పంపిస్తున్నాను. ఏంటిది వ్యవసాయ దివాస్? ఏంటి పంచాయత్ సెక్రటరీ ఏంటి వ్యవసాయ దివాస్? ఎవరికైనా తెలుసా పంచాయత్ సెక్రటరీ? మీరేంటి పంచాయత్ సెక్రటరీ చెప్పినా వేరే చెప్పినా ఏంటి ఏంటి రోజుగారి దివాస్? ఎవరైనా చెప్తారా? నువ్వు కాకుండా శుక్రవారం రోజు కూలీలకు సంబంధించి ప్రతి శుక్రవారం. ఇంకా సార్ ప్రతి నెల లాస్ట్ శనివారం కూలీలకు అవగాహన. శనివారం. ఇంకా ఇంకా మీరు ఒక పని చేయాల్సి లేదు. ఒక 3-4 పేజీలు ఇందులో మంచిగా రాస్తుంటే ఇక్కడ సెక్రటరీలు ఇన్వాల్వ్ కాదు. ఈజీఎస్లో ఏం జరుగుతుందో తెలియదు. ఎవరు చెప్పారు కానీ మీకు పూర్తిగా రాంగ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారు. మీరు ఎంత ప్రమాదంలోకి వెళ్ళిపోతున్నారంటే సెక్రటరీలు అంత ప్రమాదంలోకి వెళ్తున్నారు. ఏదో ఒక రోజు ఇది బయటకు వస్తుంది. ఫీల్డ్ అసిస్టెంట్ అనేటటువంటి అసిస్టెంట్ చేయించుకున్నాడు, అసిస్ట్ చేస్తాడు అంతే. దాంట్లో పని చేయించాలి. ఈ జిల్లాలో నేను వచ్చిన తర్వాత గమనించింది అంటే సెక్రటరీకి ఈజీఎస్ మీద 0 నాలెడ్జ్. మరి మీరు ఎట్లా కోఆర్డినేషన్ చేస్తారు, ఎట్లా రన్ చేస్తారు, ఎట్లా డ్రైవ్ చేస్తారు? ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ మీరైనప్పుడు మాది కాదని ఎట్లా అనుకుంటున్నారు మీరు? చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇదే ప్రమాదం. ఎంత ప్రమాదం అంటే అది ఎదురైన వాళ్ళకి తెలుస్తుంది. అసలు రోజ్గార్ దివాస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ టాస్క్. అది ఒక గ్రీవెన్స్ లాగా మనం చేయాల్సి వస్తుంది. చెప్పు ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి? ఇది 3వ శుక్రవారం నాడు జాబ్ కార్డ్స్ వాళ్ళని తీసుకొని వాళ్ళ అప్డేషన్ కార్డు వాళ్ళని చేసుకోవాలి. దాంట్లో ఏమైనా వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లమేటిక్ అయితే కనుక దాన్ని రాసుకోవడానికి మన రిజిస్ట్రేషన్ చేస్తారు. దాన్ని కూడా సార్ నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ సార్ట్అవుట్ చేయడానికి కన్సర్న్ మన ఫీల్డ్ అసిస్టెంట్ పిఏ గారు ఏపీఓ గారు సంబంధించి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయాలి. గ్రీవెన్స్ అన్ని వాళ్ళ గురించి తెలుసుకొని వాళ్ళతో మాట్లాడి అసలు ఉపాధానం ఏంటి, ఏం పనులు ఉన్నాయి, ఎంత రేటు పడుతుంది, ఏమైనా గ్రీవెన్స్ ఉన్నాయా, ఇవన్నీ నోట్ చేసుకుని ప్రతి మంత్లో ఒకసారి చేయాల్సి ఉంటారు. అయితే ఇప్పుడు ఏం చేస్తారు, అలవాటు పడేదానికి వారం చేయండి, అందరికి తెలిసి వచ్చేలాగా. నేనేమంటానంటే ఎవరైతే ఈసీలు ఉన్నారో, ఎవరైతే టీఏలు ఉన్నారో, ఎవరైతే ఏపీలు ఉన్నారో మీకే తెలియకపోతే మీరు ఇద్దరికి ఏం చెప్తారు? మీరు మాట్లాడద్దు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు?
ఏంటిది పనిచేసే రూల్ ఏంటిది? రూల్ ఏంటి? వర్క్ బోర్డు పెట్టాలని రూల్ ఏంటిది? ఎప్పుడు పెట్టాలి? మరి ముందే పెట్టాల్సింది సంవత్సరాలు చేసి వాడి పెట్టి పెడితే పాపం ఆయనకు అన్యాయం చేసి మీరు వాస్తవంగా అసలు రీజన్ కూడా అది అసలు ఎప్పుడైతే మనం కంప్లీషన్ పెట్టాలంటే ఖచ్చితంగా మెయిన్ బోర్డు పెట్టాలి. ఫోన్ చేసినాక ఎట్లా చేస్తారు? ఎట్లా చేస్తారు? నెక్స్ట్ సార్ రోల్ కాల్ చేయడం జరిగింది. అన్నదా ఫస్ట్ సార్ వేతన రసీదు పంపిణీ చేయడం జరిగింది. డిమాండ్ నిర్ణయించిన నవీన నిర్ణయించారు సార్. అన్నావా? డిమాండ్ ఉంది కదా. మీకంటే మనకి అందరికీ. అందుకని నేనేం చేశాను, ఆ ఉండేటవి తినా బాబు తీసి పంపించేసి కొన్ని క్లోజ్ చేద్దామని చెప్పేసి మొదలు పెట్టించాను. మీరు సింపుల్గా తీసుకుంటున్నారు. ఇంకో విషయం, మీరు రెగ్యులరైజేషన్ కావాలన్నా కూడా మనకు టీం ఉంది. మా దగ్గర మేము సిద్దిపేటలో చేసిన ప్రతి జీపీకి వచ్చి ప్రతి సెక్రటరీని చూపించమని చెప్పారు. పేరుని అడగలేదు. ఇక్కడ అయిపోయినట్టుంది. అదే రెగ్యులరైజేషన్ కోసం అడిషనల్ కలెక్టర్ ప్రతి జీపీకి వచ్చారు. అక్కడ ఎంతమంది సెక్రటరీస్ రెగ్యులరైజ్ అవ్వాలి సమయంలో ప్రతి జీపీ ప్రతి వరకు చూశారు. అయితే మన పని అయిపోయినట్టు కాదు, ఇంకా మన ప్రమాదంలో ఉన్నట్టు, మన బాధ్యత కలిగినట్టు. మీకు ఎవరు గైడ్ చేశారో ఏంటో నాకైతే ఇక్కడ అర్థమైతే లేదు. నేను పోయిన మండలాల్లో కొంచెం గైడ్ చేసుకుంటూ వస్తున్నాము. నెక్స్ట్ 12 సార్ 13 సార్ ప్లేస్మెంట్ ఇవ్వడం లేదు సార్. 14 సార్ మనం ఏం చేసినామంటే చేతికి ఇచ్చిన జాబ్ కార్డు మళ్ళీ వస్తున్నాం ఏమంటారు చేతికి ఇవ్వాల్సి వస్తుంది సార్. మిస్టేక్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ జాబ్ కార్డు ఉన్నాయి డాక్టర్ పేస్ట్ చేసి చేసి అంటే చేయలేదు సార్, చేతికి అది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. సార్ 14 సార్ 2 రకాల ఫోటో, ఒక రకం ఫోటో నిర్ణయించి మిగిలిన 2 రకాలు నిర్ణయించారు. సార్ 15 సార్ కూలీల రైతుల సంతకాలు లేకుండా లేవు సార్. కూలీల సంతకాలు వెళ్ళుకుంటున్నా 13, 14 అయినా సార్ కూలీల సంతకాలు లేవు సార్. హాస్టల్లోనా కింద తీసుకుంటారా? ఓకే. వర్క్ ఫైల్ పూర్తి అంటే కొన్ని డాక్యుమెంట్స్ మాత్రం పెడుతుంది సార్, పూర్తిగా పెట్టాలని సంబంధించి మనకున్న ఫండింగ్ దగ్గర 14 డాక్యుమెంట్స్ ఉన్నాయి సార్. అందులో ఇప్పుడు డేటా షీట్లు లేవు సార్. నెక్స్ట్ మాత్రమే కాదు ఇన్పుట్ డేటా షీట్ ఎన్ఐసికి చాలా స్కూల్ లేకుండే అంత ఇంపార్టెన్స్ కాదు చెప్పేది. ఎందుకంటే ఎన్ఐసి ఎస్టిమేషన్ మొత్తం మనం చేయాలి. మళ్ళీ నేను అప్లోడ్ చేస్తలేను. నేను చెప్తాను. నేను చివరిలో చెప్దాం అనుకున్నా కానీ ఆయన గుర్తు చేశాడు. కొన్ని గ్యాప్ లేదు. అసలు రాగాసులో ఇన్పుట్ డేటా షీట్కి ఉండేదేమో కానీ మనం పెద్దగా ఇవ్వాలి. ఇప్పుడు ఈ ఎస్టిమేషన్ వేయాలంటేనే మెయిన్ అది లేకుండా వాటి జోలికి వెళ్ళదు. మెయిన్ డేటా అంతా నీతో వచ్చింది, ఈజీగా నీతోటే వచ్చింది. అడగడం కాదు, మీరే కదా మెయింటైన్ చేయించాల్సింది ఇంటికేళ్ళతో.
మనం వెళ్ళి తెచ్చుకోవాలి అక్కడ. అంతకుముందు ఎస్టిమేషన్లో మేము ఇప్పుడు ఇస్తే ఆపరేటర్ చేస్తున్నాడు కాబట్టి అక్కడ ఇక్కడ వేరియేషన్ ఎందుకు ఉంది ఎవరు ఇచ్చిన ఇన్పుట్ అన్నట్టు మా ఎస్టిమేషన్లో ఎవరైతే వాళ్ళ పేరే వస్తుంది సార్. అవును అప్పుడు ఇప్పుడు ఇది మేము వేసిన టైం ఉద్దేశించుకొని చేయాలి సార్ చేస్తాం. చేయాలి. సార్ ఒక 6 మస్టార్లకు రోల్ కాదు ఆగు. సర్వగాలు కృష్ణుడు నిర్వాహణ లేదు సార్. రోజ్గార్ దివస్ కృష్ణుడు తీసుకురావచ్చు కదా. తీసుకురావచ్చు కదా చేసి నెక్స్ట్ అమ్మా ఇరవై. సార్ 20 సార్ సంబంధించి అన్ని కాలంలో పూర్తి స్థాయిలో రావట్లేదు సార్. పేమెంట్ కానీ వేజీ అమౌంట్ సంబంధించి పూర్తిగా రాయలేదు. ఇక్కడ గడువు సార్ ఇది కూడా రాయాలి. సార్ 21 సార్ 10 మంది కూలీలు 50 రోజులు పనిచేసినట్టు సార్. 50 రోజులకు సంబంధించి 10 దినాలు 10 మంది సంతకాలు లేకుండానే 5,220 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది సార్. పని చేశారా? రికార్డు పరంగా ఇది రికార్డు పరంగా గుర్తించింది సార్. సంతకాలు లేదు. కూలీలను అడిగినప్పుడు రోడ్డులో వాళ్ళు కంట్రోల్ చేయాలి. పనికి వెళ్ళారు, పని చేసింది వాస్తవము, వాళ్ళు ఎందుకు సంతకాలు చేయలేదు అది వస్తే ఇక్కడ నిర్ణయం తీసుకోవడానికి ఉంటారు. అది రాయాలి. రాస్తే అది అది రాస్తే మనకి ఏమవుతారంటే మేము పనికి పోలేదు రాశారంటే అప్పుడు వినాలి. ఇది ప్రాసెస్ వాల్యూ నేను అనేది అది కూడా పనికి మేము పనికి వెళ్ళాము, పనికి వెళ్ళేది వాస్తవం అనేది ఉందా లేదా అంటే ఈ మండలం ఫస్ట్ వేరే వేరే రిపోర్ట్ అని నష్టమా 22 సార్ ఇది రెవెన్యూ ప్లాన్ సంబంధించి 90% ఉంది సార్. 90 ఉన్నాయా? అవింది ఎందుకమ్మా అవిన 52% పడింది. ఎందుకని అవింది ఉందా అవకాశం ఉందా? సార్ 1 డే ఎక్సెస్ పేమెంట్ అయింది సార్. 5 రోజులు పని చేస్తే 6 రోజులు పేమెంట్. జరిగిన రోజు మనం ఒక్కరం కాదు, మన మీద ఆధారపడే మన ఫ్యామిలీ కూడా సఫర్ అవుతుంది. ముఖ్యంగా ఫైనాన్షియల్గా కూడుకునేటటువంటి అంశాలలో చాలా జాగ్రత్తగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. నైన్త్లో చెప్పండి సార్ వేతన రసీదు పంపిణీ చేయడం జరిగింది. జరిగిందా? మీరు మేటా నష్టం సెవెన్ మినిస్టర్స్ ఉన్నాయి సార్. అసలు రకాల ఫోటోస్ నిర్వహించడం జరిగింది సార్. ఎవరికి ఏం పేరు ఏం చదువుతున్నాం? ఏం చూపెట్టారు? ఎట్లా చూపెట్టారు? 3 రకాల ఫోటోలు ఎట్లా ఎట్లా మెయింటైన్ చేస్తారు? ఎవరు చేస్తలేరు కదా. ఎస్టిమేషన్ చేసేటప్పుడే ఏ ఫోటో తీసుకొని వచ్చిందో ఎస్టిమేషన్ తీసుకోండి
గది వర్క్ అయింది. ఓకే తర్వాత పంచరేజర్ పోయినట్టు తీసుకొని మళ్ళీ పెట్టారు. అయిపోయిన తర్వాత లాస్ట్ కంప్లీషన్. గుడ్. ఇంట్లో క్లియర్ సందర్భాలు ఉన్నాయి సార్. 12 వరకు రాదు. 3 సార్లు చేయలేదు సార్. 14 సార్. ఎలక్షన్ కోడ్ ఉన్నాక కారణంగా గ్రామ సభ నిర్ణయించారు సార్. 14 డిమాండ్ తీసుకున్నారు సార్. డిమాండ్ తీసుకోలేదు సార్. ఇది కూడా తీసుకోవాలమ్మా. నీకు ఎన్ని జీబీలు ఉన్నాయి? ఎయిటీ వన్ ఎప్పుడు చేయాలమ్మా చేసి రిపోర్ట్ ఇవ్వాలి. ఎన్ని పోవు మీకు అసలు ఇందులో ఉండే గమ్మత్తు చెప్తా మీకు. ఏదైనా ఒక పేరా వచ్చింది, ఏదైనా సరే ఎప్పుడు ఇది డ్రాప్ అవుతుంది? ఎవరు ఏపీ పెట్టినా ఏపీలో ఏపీఓ గారు ఎప్పుడు డ్రాప్ అవుతుంది? మీ మీద ఒక పేరా వచ్చింది, ఎప్పుడు డ్రాప్ అవుతుంది? మీరు కాదు దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్ని చూపించాలి. మీరు మాట్లాడుతున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఎక్స్ప్లెనేషన్ ఫైనాన్స్ చేద్దాము అది చూపెట్టి ఎవరు చూపెట్టాలి? చేసి ఇదే ఎప్పుడు వెంటనే పనిష్మెంట్ ఉంటే అందరూ ఉండాలి. ఇప్పుడు ఇది రీప్లేస్ చేయమని చెప్పాను. ఇది ఎన్ని సంవత్సరాలైనా ఇట్లే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పోవాలి పోగొట్టుకోవాలి అనుకున్న వ్యక్తి ఏం చేస్తాడు? రీప్లేస్ చేసి ఫోటోలు పెట్టి గ్రామ పంచాయతీ తీర్మానం తీసుకొని ఎంపీడీఓ గారి దగ్గర లెటర్ పెట్టుకొని మా దగ్గరికి తీసుకొని వచ్చేసి పర్సనల్ హీరింగ్ అటెంప్ట్ అయ్యి అది కలెక్టర్ గారు సంతకం పెట్టుకొని వాళ్ళకి తీసుకుపోయి సిఆర్డీ కూడా కాదు, షార్ట్ డైరెక్టర్ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు ఓకే మీరు మనం ఇచ్చినంత ఓకే అంటే కనుక వాళ్ళు డ్రాప్ చేస్తారు. అంటే మీకు రాసినవి అన్ని నేనైతే మన బల్మూరు అయిపోయింది. బల్మూరు వెంటనే నేను ఆల్రెడీ వాళ్ళకి డిస్పోజ్ చేసేసినాం సర్కారు వెంటనే చేశాను. ఇక నా దగ్గర పెండింగ్ లేదు. మీకు కూడా విత్ ఇన్ ద 15 days మ్యాక్సిమం 10 days మీకు సోకాలు వస్తాయి. ఇక నా దగ్గర అయిపోయింది. ఇక ప్రాబ్లం ఏంటిది? ఎవరికి ప్రాబ్లం? మీకు ప్రాబ్లం. ఎవరైతే తొందరపడి వాడికి ఎవిడెన్సెస్ అన్ని తీసుకొని వచ్చి మా దగ్గర ఇచ్చేసి కలెక్టర్ గారు సంతకం తీసుకుని పోయి ఆ పిల్లవాడిని రోజు పంపిస్తున్నాను. నేను వచ్చిన తర్వాత ఒక 300 400 తీసేసాను. నేను వచ్చిన తర్వాత 100 200 నెలకు టార్గెట్ పెట్టేవాళ్ళు. మాకు ఆఫీస్కి రాకపోకుండా అంటే మండలానికే పంపిస్తున్నా. మీకేమో ఇవన్నీ ఏం కానంటే మీరు అనుకుంటున్నారు. ఎవరు తీసేయాలి? ఇది ఏదో ఒక రోజు మీరే తీయాలి. అప్పుడు సమస్య ఏంటంటే మీకు అర్థమవుతుంది. 21 కంప్యూటర్ ప్లాన్ చేసినప్పుడు వచ్చి 88% ఉన్నాయి సార్. 88 అమ్మా. ఇదే రిప్లేస్ చేయను ఉందా అవకాశం చేయండి. సార్ 83 నెలల పాటు ప్లాన్ చేసాను సార్. 83%. 83
దుస్థితులు ఏమిటంటే ఈ పిల్లవాడికి ఏం కాకూడదని ఇద్దరు ముగ్గురు రైతులు 5,000, 3,000, 4,000 మనం తక్కువ ఉండాలి కదా మనబడికి రికవరీ కట్టడానికి కూడా సిద్ధమై ముందుకు వచ్చారు. ఆయన ఎందుకు ఇబ్బంది పడతారని చెప్పలేదు. అంటే ఎందుకంత పాజిటివ్ వచ్చినారు? ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వివరంగా చెప్పేవాడంట. మేము వెళ్ళినప్పుడు అడిగితే ఇది మీకు మలుబడి ఇచ్చాము, ఇది పెంచుకుంటే నీకు లాభం వస్తుంది, ఒకవేళ నువ్వు ఏమన్నా డిస్టర్బ్ అయితే కూడా నాకు రికవర్ వస్తుంది అన్నీ రాసుకొని రిజిస్టర్లో పెట్టుకున్నాం. అసలు 3 కోట్ల రూపాయలు అంత రికార్డు ఇవ్వడమే గొప్ప విషయం. ఒక్క రికవరీ కూడా ప్రతి సెక్రటరీకి మేము ఏం చేసాం అక్కడే వాళ్ళతో చెప్పడం ఉంది. వాళ్ళు తెలిసిపోతుంది సెక్రటరీ లెవెల్. ఎఫ్ఐఆర్ పంపించుకుంటారు, చూస్తారు 3-4 రకాలుగా విడగొట్టమన్న వర్కుల్ని చేసినవి. ఫస్ట్ లెంత్ ఆఫర్స్ ఏముంటాయి? లెంత్ ఫీల్డ్ ఛానల్స్, రోడ్లు, కెనాల్స్, ఇంకేముంటాయి? ఒకవేళ చేసిందంటే ట్రెంచెస్, ఇప్పుడు చేస్తానున్నారు లేదా ట్రెంచెస్, ఈ రకమైన వర్కులు ఎన్ని ఉంటాయి? 1, 2, 3, 4 సోషల్ యాక్ట్ వచ్చేలోపు ఒక 4-5 రకాల వర్కులు చేసిన అందులో రిజిస్టర్లో ఒక రాసుకుంటారు. రెండో రకం కన్స్ట్రక్షన్ వర్క్స్ ఏముంటాయి? క్యాటిల్ షెడ్లు, రోడ్ షెడ్లు, కమ్యూనిటీ సర్క్యూట్లు, ఇండివిజువల్ సర్క్యూట్లు, పశువుల తొట్టు, డ్రైవింగ్ ప్లాట్ఫామ్స్, ఇవన్నీ రాసుకుంటారు. రాసుకొని ఏం చేస్తారు? ఎఫ్ఏ సెక్రటరీ వచ్చాక నేనే చూడాలనుకునే వర్కులకి సెక్రటరీ చూసుకొని వస్తారు. ఏమైనా డిస్టర్బ్ అయితే ఇంకా వీళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. మా వాళ్ళు ఏం చేసేవాళ్ళు? ఎందుకు రికవరీ తక్కువ వస్తుంది? రోడ్డు ఎంపీలోనేమో 3 కిలోమీటర్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి ఎక్కడ చూపెట్టారా అంటే వీళ్ళు వచ్చేదానికి ఎవరు చూపెట్టారు. ఈ పిల్లలు ఏం చేస్తారు? వీళ్ళు వస్తున్నారంటే ఎంపీలో 8 కిలోమీటర్లు ఉంది, మనం ఎక్కడి నుంచి ఎక్కడికి చేసినాం, ఎంతవరకు చేసినాం, ఏమైనా డిస్టర్బ్ అయిందా, అక్కడ ఏమైనా గుడిచారా, ఇవన్నీ రాసుకుంటారు. అంత ఎవిడెన్స్ అన్ని వచ్చేటప్పుడు రెడీగా పెడతారు. అట్లాంటి ప్రాబ్లం అది చేయడం ఏమైనా కష్టమా? మీ సెక్రటరీ ఏమన్నా వాస్తవం మీకు ఇబ్బంది ఉంది లేదు, అన్ని పనులు మేము చేయాలి. ఏవి మనకు పిల్లలకు చుట్టుకుంటాయి, ఏవి మనకు ఇబ్బంది ఉండదు, ఏవి మనం చేయాలి, ఏవి మన వాళ్ళతో చేయించాలి, ఏవి వాయిదా వేసుకోవాలి, ఇట్లా మనం ప్రాణాకాక్షణ ఉండాలి. నెక్స్ట్ మీటింగ్ వచ్చినప్పుడు నేను అదే చెప్తలేదు, పోయిన చోట నేను అదే చెప్పుకుంటూ వస్తున్నాను. లేకపోతే ప్రమాదం. ఎన్ని రోజులు ఒకరోజు ఉండదు వేదా 30 సంవత్సరాలు 35 సంవత్సరాలు సెక్రటరీ యంగ్స్టర్స్ అంతా కలిపి పాల్గొంది. మరి మీరు ఇప్పుడు ఏంటంటే 20 ఎవరు 21 ఎవరు చేయలేదు? నిర్వహించలేదా? ఇంకేమి చూడాల్సింది ఈసీగా చెక్ మేజర్ ఇచ్చే ముందు ఇవాళ బాబు మన దగ్గర వస్తే ఎట్లున్నాయా ఏటీఆర్ లేదా చెప్పండి. మరి ఇప్పుడైనా ఎంత పర్సెంటేజ్ ఉందా? ఫోటోస్ కూడా చూపించా.
ఎన్ఎంఎంఎస్ యాక్సెస్ అవుతుందా? ఎన్ఎంఎంఎస్లో మనం తీసుకోవాలి సార్. మేము అట్లా ఎన్ఎంఎంఎస్ కాబట్టి పేమెంట్ చేసి రిలాక్సేషన్లో చేసి ఐదు రోజులు ఉంటే 6 రోజులకు వచ్చి పట్టారంట. ఎక్కువ ఉండేది తక్కువ చేయదు కదా సార్, తక్కువ ఉండేది ఎక్కువ చేయొచ్చు కానీ ఎక్కువ ఉండేది ఉందా ప్రాబ్లము? ఎన్ఎంఎంఎస్ చేసేది వాళ్ళే మసలాడే బాగా. అవును, ఎన్ఎంఎంఎస్ నిన్న జరిగిన పని కూడా ఈరోజు చూసుకుని చేయొచ్చు. నేను ఎందుకు వెళ్తున్నా అంటే మీకు ఏమాత్రం అవగాహన చేయొచ్చా? ఇది ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుంది కూడా చట్టం జరుగుతుందా? కాదు సార్, ఎన్ఎంఎంఎస్ ఫైనల్ సార్. ఫైనల్ అంటలేనబ్బా, ఈయన 5 రోజులు హాజరుంది. టోటల్ ఎక్కువ వేసినాం. ఎందుకు వేశాడు? ఎన్ఎంఎంఎస్ ప్రాబ్లం అంటున్నారు. అంటే 5 రోజులు హాజరు కొట్టున్నారు సార్. ఏదో ఒక రోజు హాజరు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి సండే రోజు కొట్టేసరికి అది ఆన్లైన్ హాజరు అనేది కనిపిస్తున్నాయి సార్. మళ్ళీ యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్ వచ్చేసి 5 డేస్ పని చేసినారు. వీళ్ళు ఆన్లైన్లో వచ్చేసి ఒక రోజు ఏమైనా హాజరు డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి అక్కడ కొంతమంది కనబడుతుంది అది పని చేసింది కానీ అటెండెన్స్ పడలేదు అని సండే రోజు ఏదో ఒక రోజు ఆమె లాస్ అయితే లీవ్ వచ్చేసరికి అది కనబడుతుంది. 6 అవుతుంది, 5కి 6 అయినాయి. ఇంకా చేంజ్ చేయలేం కాబట్టి 6 రోజులకి ఇప్పుడు లేట్ అయిన సందర్భాల్లో ఇది కనబడుతుంది. ఇప్పుడు ఎగ్జామ్లో పోతేనేమో కనబడుతుంది. 30 నెక్స్ట్ అంతే సార్. యాక్చువల్గా 6 days వర్క్ చేసినట్టు మాస్టర్లో అటెండెన్స్ ఉంటే సంతకాలు ఇంకేంటంటే మళ్ళీ ఆబ్సెంట్లని మళ్ళీ ప్రెజెంట్ అంటే 6 days చేశారు. అక్కడ నిర్వహిస్తున్నా ఇవే చేస్తారా? ఇవే చేస్తున్నా పెట్టే కాదు. మరి వేరే తీసుకొచ్చు కదా, ఒకటి గైడ్ చేసి 15 మందికో 10 మందికో గ్రూప్ అయినప్పుడు ఆ గ్రూప్కు ఒకరిని నేట్లాగా పెట్టుకుంటే అప్పుడు మీకు ఈజీ అవుతుంది పని. మనం చేయాల్సిన పని ఏంటి? ఈ నుంచి ఏమన్నా ఈ రోజుకో రేపుకో ఎల్లుండికో లేదా ఒక 6 నెలలకో సంవత్సరానికో పోయేదా కాదు కదా. మరి అట్లాంటప్పుడు మనకంటూ ఒక స్ట్రాటజీ లేకపోతే ఎట్లా? మనకంటూ ఒక వర్క్ కల్చర్ లేకపోతే ఎట్లా? ఈ పనిని ఎలా చేయాలి, ఎక్కడ తప్పులు జరుగుతాయి, ఈ తప్పులు ఎక్కడ నేను ట్రీట్ చేసుకోవాల్సిన అవకాశం ఉంది, ఎవరి ద్వారా చేయొచ్చు, నేనేం చేయొచ్చు, ఇది ప్లాన్. అట్లే నడుస్తుంటారంటే నడుతానంటే ఎప్పుడోసారి తెలియదు. అందుకే కదా అధికారం అనేటువంటి ఇది బయటికి తీసుకొచ్చి ప్రొసీడింగ్ తీసి కలెక్టర్ గారితో మీకు కోరి పెట్టినా అప్పుడు తెలిసి వస్తారు మీకు. చూడండి, అది మీకు జూలైలో ఆ ప్రొసీడింగ్స్ ఆ అవకాశం రాకపోతే నన్ను అడగండి, చేస్తానండి. నేను ఇంత క్వశ్చన్ ఎందుకు అడిగాను తెలుసా? ఎప్పుడు చేస్తావు? నెక్స్ట్ ఫైనాన్స్ లేదు, ఎప్పుడు ఉంది, ఎందుకు వేసాను తెలుసా? ఇంకా 3 రోజులే ఉంది, 5 రోజులే ఉంది. నిజంగా పనిచేసే యాక్టివ్ ఉద్యోగస్తులు అయితే చేయాల్సిన పని ఏంటిది? నా గ్రామ పంచాయతీలో 100 days నిండినకి ఎన్ని ఉన్నాయి, ఎంతమందికి నేను ఆపుకున్నాను? ఫస్ట్ ఏప్రిల్ మొదలుపెట్టాలి. ఫస్ట్ ఏప్రిల్ మొదలుపెడితే అది వెళ్ళిపోతుంది. ఇక ఫస్ట్ ఏప్రిల్ కాదు. సమస్యకు గత 3 years బ్యాక్ ఇష్యూ ఇప్పుడు జరిగిన వాళ్ళకు సంబంధం లేదండి. ఎవరు
ఇప్పుడు గ్రీవెన్స్లో వచ్చింది. సంబంధం లేదనడం ఏంటిది? ఎవరో ఎక్కడో వేరే దగ్గర ఉన్నారు, వాళ్ళు ట్రాన్స్ఫర్ ఎప్పుడు వేరే దగ్గర పని చేస్తున్నారు, ఇప్పుడు వచ్చి చేస్తారు. నేను చెప్తా. నేను 13వ తారీఖు నాడు ఛార్జీ తీసుకున్నాను. 15వ తారీఖు నాడు నాకు ఆడిట్ వచ్చారు. నాకు సంబంధం లేదా? అసలు నేను ఏం చేయాలి? అసలు ఎప్పటి నుంచి పీరియడ్ ఆడిట్, ఎంత నా దగ్గర అమౌంట్ ఉంది, ఏమేమి రికార్డ్ ఇవ్వాలి, అవన్నీ చెక్ చేసి ఏమైనా డౌట్ ఉంటే పోయినా ఆయనకు ఫోన్ చేసి, నాయన ఇది ఏంటి నాయన నాకు అర్థం కాలేదు, ఒకసారి రాగలుగుతారా ఏంటిది అని చెప్పి అప్పచెప్పాల్సినటువంటి బాధ్యత మనదే. ఒక్కరోజు టైం ఉన్నా కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. నాది కాదు మరి నువ్వేం చేశావు? ఆడ నీకు క్లారిటీగా ఉంది కదా, 2 రోజులు తగ్గించాము, 2 రోజులు నష్టం రాసి ఇచ్చేసి చేసుకుంటే అయిపోతుంది. మళ్ళీ దానికి ఆయన ఎందుకు రావాలి? అదే నేను చెప్తున్నా కదా, ప్రాపర్గా గైడ్ చేసింది లేదు, ప్రాపర్గా చెప్పింది లేదు, చేసింది. ఓకే, 16 అయిపోయింది. రికార్డ్ చేసి వాడు ఏం చేస్తున్నాడు? చేసి సపోర్ట్ ఇవ్వండి. అదే కాదు రావే నేను వస్తుందా చూపిస్తుంది.
పైన మరి ఇవన్నీ చేయాలి కదా, 5 చేయాలా, సీసీ చేయాలా, ఇప్పుడు యాభై చదువుతారా? లాస్ట్ ఓకే సార్, లాస్ట్ ఎన్ని రోజుల్లో చేపిస్తాం? ప్రతి ఎప్పుడు చేసిన కానీ టీచర్ అదేంటి సేమా అప్పటికప్పుడే 2-3 రోజులు టైం తీసుకొని పెట్టేసి వస్తారు. ఎక్కడ ఉన్నాయి? అంటే నువ్వు గ్రామ సభలో చూపెట్టాలి. పబ్లిక్ చూపెట్టాలంటే తీసి అడిగి పెట్టాలి కదా. తీసుకురా. అదొకసారి చూడమ్మా, వర్క్ ఫ్రెండ్స్ అక్కడ వర్క్ అయ్యేనా ఒకసారి ఇవే చదివేదా చదివేది ఎవరు చూస్తారు ఒకసారి చెక్ చేయి అదేనా. సిక్స్ వరకు ఇన్ఫర్మేషన్ అమ్మా. ఏడు చెప్పు 7 7
ఇంకా మాట్లాడితే చేశారా నేను చేశారా అయిపోయిందా
ఏమైందమ్మా వాళ్ళిద్దరు బాగా ఉన్నారు. నీ దగ్గర లేకపోవడం కదా ఎక్కడ పెడతారు మీటింగ్? గ్రామ పంచాయతీలు పెట్టుకుంటూ వస్తారా? ప్రజలు పెడితే అయిపోతారు కదా. లాస్ట్ స్టాప్ పెట్టుకున్నాం తమ్ముడు. మెటీరియల్ చేసి పంపించాలమ్మా, రిపోర్ట్ పంపించాలి. లేకపోతే అదంతా రిపోర్ట్ వస్తుంది. ఏవైతే దొరకలేదా? ఏమైంది బాబు? ఎందుకు మరి ఏం చదువుకున్నాము? మరి ఇంకా నీకు ఉంటుంది కదా కొంచెమన్నా ఐడియా చేయలేదా? ఎందుకు బాబు? నాకు 2 మండలాలు ఉన్నాయనే. ఎందుకబ్బా అంత చేస్తున్నా బాబు? మీకు టీఏలకు ప్రీ మెజర్మెంట్ మాట్లాడతారు, కంటిన్యూగా మాట్లాడుతున్నారు. ఏదైనా పనికే బయటపై మాట్లాడాలి. ఒక్కరోజే కదా ఉంటాయిలేండి. మోటార్ పని చేయలేదు, నీళ్ళు వస్తలేవు, పైప్ పని పడింది అని చేస్తారు. నాకు ఊరికే నా ఉద్యోగం అంటే ఎన్ని ఉంటాయి ఇచ్చేస్తున్నారు. అవి తట్టుకొని మంచిగా ప్లాన్ చేసుకున్న వాళ్ళని ప్రశాంతంగా పని చేస్తారు. రీమెజర్మెంట్ క్లియర్ చేసుకుంటే మీకే మంచిది కదా. రీమెజర్మెంట్ తీసుకోవడం వల్ల మనం సేఫ్గా ఉంటాం. ఈసీ గారు మీరు ప్రాబ్లంని తప్పు అంచనా వేయడం వల్ల ఈ ప్రమాదం. అది ఏమైతే లేదు కదా, ఇంతే కదా, రాసుకొని పోతారు కదా. నేను 2010లో మీరు 6 నుంచి ఉండే వాళ్ళు టీఏలు ఎవరైనా ఉంటే మీకు ఐడియా ఉంది. ఇప్పుడు కూడా ఉంది. వ్యవసాయ బావులు ఉన్నాయి రైతుకి. నేను 2010లోనే పెద్దపల్లి డివిజన్లో ఆలోచనరామపురం మండలంలో పనిచేస్తుంది. దగ్గర 30 బావులు తీసుకున్నాను. ఓపెన్ వెల్స్ చిని 2 lakhs ఉంటాయి. మా దగ్గర చేసాం. చేస్తే ఇక పొలిటికల్ ఇష్యూస్ ఉంటాయి కదా, పని చేస్తున్నారు కదా అని చెప్పేసి నేను ఎక్కిస్తున్న పేమెంట్ చేసుకోమంటే ఒక 10 మంది శాంక్షన్ లేకుండా తోడుతున్నారు. మేము పేమెంట్ చేయలేదు. పెద్దగా ఎవరు చెప్పినా చేయలేండి, నేను చేయలేదు. మాకు మంచి ఈసీ ఉండే రామగుండంలో క్వాలిఫై ఇచ్చి చేద్దామంటే ఒప్పుకున్నాం. మంచిగా చేసాం, చాలా మంచి పేరు వచ్చింది. మేము ఎంత చెప్పినా చేయలేదు, తోడుకున్నా చేయలేదు. సిద్ధా సర్వరావు ఆమె దగ్గర కంప్లైంట్ డబ్బులు తీసుకు అడుగుతున్నారు, పేమెంట్ చేయలేదు అని మేము అది చేయలేదు కదా. మేడం గారు ఏం చేశారు, ఆయన ఇంట్లో నేను ఎంక్వైరీ చేస్తాను మీ దగ్గర. వాళ్ళతో నిజం చెప్పారు. ఏం చెప్పారు? లేదు మేడం మాకు చేతలేదు, మేము డబ్బులు తీసుకోలేదు, మేము పని చేసుకున్నాక మాకు పేమెంట్ ఇచ్చింటారు. పీడిఆర్ రవీందర్ సార్ అంటే ఆయనకి చెప్పి ఫోన్ చేస్తే నిజంగా సార్ ఉన్నారు ఎందుకు చేయలేదు, నాకు శాంక్షన్ లేకుండా చదువుకున్నారు సార్.
ఒప్పుకోవడానికి అవకాశం ఉంది సార్. ఇప్పుడు ఇది చెప్పాను ఒప్పుకుంటే ఒక కమిటీ లాగా పీసీ ఉండేది. పీసీ వాళ్ళు ఏపీడీ అని ఒక క్లస్టర్ ఏపీ ఆయన ఎంపీ రోజు ఒక కమిటీ వేసి ఏవైతే అదనంగా ఇచ్చారు. మీరు చెప్పేది 157 మొక్కలు అంటే ఒక నెల వాళ్ళు ఇవ్వలేదు, 2 నెలలు చేసేటప్పుడు దాన్ని డబల్ అంటే 3 నెలలు అయితే నేను 205కి పేమెంట్ చేసుకున్నాను. 205 మీరు అమౌంట్ పరంగా చూస్తున్నారు. పిట్టింగ్ ప్లాంటింగ్ అంటే ఎక్కువ తీసుకోరు కదా, క్వాంటిటీ ఒక 5,000 బాబు ఏదైతే జాతర చూడాలి
లేదు అని అంటే తప్పు. వచ్చినాక ఏం చేశారు? ఎప్పుడు వరకు క్యాప్ తెలుసు మనం ఏం చేయాలి కదా? 3 నెలలు అయిందా? 3 నెలలు ఎంత చేయాలి? మళ్ళీ రీచెక్ చేశారా? ఎప్పుడు ఇచ్చారా? ఎందుకు సస్పెండ్ చేశారు? 2 సస్పెండ్ సంబంధం అండి. అక్కడ వచ్చి తప్పు చేయలేదు. అక్కడే కొన్ని సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేయాలి కదా? అప్పటి నుంచి అప్డేట్ ఉందా? చూసిండవు చూసి అసలు ఇది అప్డేట్ చేశారు చూస్తే ఈ ప్రాబ్లం రాదు. ఎట్లా అప్డేట్ చేస్తారు? ఎట్లా తెలుస్తారు మీకు అప్డేట్ అయిందా లేదా అని? ఒక జాబ్ కార్డ్ అప్డేట్ అయిందా లేదా మీరు ఎట్లా చూస్తారు? ఇంటికి పోయి చూస్తారా? సెక్రటరీ అవునాయా? అతికిచ్చేది ఎఫ్ఏ లేకపోతే మేటు. ఒకవేళ మంచి సెక్రటరీ అంటే ఈ బాధ ఎందుకు వచ్చిందని చెప్పేసి వారంలో ఒకసారి 2 సార్లు గుర్తు పెట్టుకుని ఒకసారి చేస్తాడు. ఆ ఎఫ్ఏ ఫీల్ వచ్చాక నేను అన్ని చేసిన సార్ అంటుంటాడు. మీరు ఎట్లా చూడాలి? నీకు జాబ్ కార్డు నాదే ఉంది, నాది అప్డేషన్ అయిందా లేదా అని ఎటు చూస్తావు? ర్యాండమ్గా చెక్ చేస్తే తెలుస్తుంది. ఇంటింటికి పోతారా? ఇంటింటికి పోతారా? ఫీల్డ్పై చెక్ చేస్తే అలాంటి జాబ్ కార్డు తెచ్చుకోండి. అలా చెక్ చేసుకోవాలి. వెబ్సైట్కి జాబ్ కార్డు తెచ్చుకోమని చెప్పాలి. ఎందుకు జాబ్ కార్డు తెచ్చుకోవాలి? ఇంకా రిమైనింగ్ ఎన్ని మ్యానేజ్ ఉన్నాయి అప్డేట్ తెలుస్తుంది, అప్డేట్ చేస్తారు. ఇంకొక విషయం ఏం తెలుస్తుంది? పర్సన్ జెన్యునా కాదనే తెలుస్తానంట. ఇంకా మీరు రోల్ కాల్ తెస్తే తెలుస్తుంది. ప్రజెంట్ ఆప్షన్ ఏముంది లేండి. అక్కడ రోల్ కాల్ చేస్తే మనిషి ఓకే వచ్చినానంటే ఓకే అంటే ఇంకా అన్ని దినాలు. దానికంటే అతి ముఖ్యమైనది ఒకటి ఉంటుంది. ఇండిపెండెన్స్ కాదు, ముఖ్యమైనది పేమెంట్. సరే అది కూడా అన్నిటితో పాటు మీరు రోల్ కాల్ చేస్తే తెలుస్తుంది. మీరు రోల్ కాల్ చేయరు కదా, అది మీకు తెలుస్తలేదు.
ఉదాహరణకి అంటే మీరు చెప్పేటన్నీ కరెక్టే, కాదనట్లే. అన్నిటికంటే ముఖ్యమైన ఏంటంటే రాజయ్య అనేటటువంటి వాళ్ళు 3 ఉంటారు. 3కి డిమాండ్ ఇచ్చినాం. ఇంటి పేరు వస్తున్నాయా? వారికి పొరపాటున ఆ మేటో ఆ ఫీల్డ్ అసిస్టెంట్ ఒక రాజయ్య కనిపించిన రాజయ్య కాకుండా ఇంకొక రాజయ్యకి ఆయనకి వేస్తే మీరు గమనించారా? రోల్ కాల్ చేసినప్పుడు మీ జాబ్ కార్డ్ నెంబర్ చెప్పమంటే నాకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు? మరి మనం ఏం చేయాలి? జాబ్ కార్డు తెచ్చుకోమని 1 నెల 2 నెలలు 3 నెలలు ఒక డ్రైవ్ చేయాలి. చదువుకొని వాళ్ళకు కూడా నీ జాబ్ కార్డు నెంబరు ఇది ఇంత అని చెప్పగలిగితే, నోటికి చెప్పగలిగితే, ఆమె చెప్తే నువ్వు రోల్ కాల్ చేసేటప్పుడు నా జాబ్ కార్డు 293 అని చెప్తే ఓకే ఏమైనా కావాలి. రాజా 3 ఉంటే వాళ్ళకి తెలియకపోతే పొరపాటున వాళ్ళకేస్తే నీవెట్లా రోల్ కాల్ గుర్తుపడతావు? లేదా లేదా
ఇవ్వాలి, ఎంత సెంట్ ఉంది, ఎంత తీసుకొని ఇవ్వాలి. నష్టం 25 మనకి ఇది వస్తుంది. సోకాలు చేసుకుంటే అవి పెట్టి ఇవ్వాలి మాకు. అన్ని పనులకు మేము ఓటు పెట్టారు సార్. 25 పనులకు మేము ఓటు పెట్టారు. ఎట్లా పెట్టాలి కదా. పెడితే మీకు అంటే మీకు అందరూ గమనించాల్సిన ఒకటి పెట్టుకోండి. మీకు డబ్బులు లేటుగా పడచ్చు. ఇన్ టైంలో వర్క్ ఫైల్స్, వర్క్ సైట్ బోర్డ్స్ పెట్టండి. పెట్టి పేమెంట్ చేసి ఎక్కువ జనరేట్ చేసి పెట్టుకోండి. లేకపోతే వచ్చే ప్రమాదం నేను చెప్తాను. ఎవరైనా టీంలు వస్తున్నారు అనే సమాచారం మనకు వస్తే అప్పుడు ఈ వర్క్ క్లోజ్ అయినా మీ సొంత డబ్బులతో పని చేయించాల్సినంత ప్రెజర్ వస్తుంది. అది లేకుండా ఉండాలి అంటే వర్క్ స్టార్ట్ కాగానే ఫస్ట్ వర్క్ సైట్ బోర్డును కరెక్ట్ చేసి పెట్టండి. దానివల్ల మనకి ఏంటి ప్లస్ ఏంటిది, వర్క్ సైట్ బోర్డు అయిపోతుంది, ఎఫ్టివ్ అయిపోతుంది. ఫస్ట్ సిగ్నేచర్ అయిపోయి సెకండ్ సిగ్నేచర్లో ఉండాలి. ఎప్పుడో ఒకసారి డబ్బులు వస్తాయి. లేదనుకోండి, ఇప్పుడు మేము జరిగింది ఏంటిది, ఇట్లే కొన్ని చేశారు, కొన్ని చేయలేదు, ఏదో చేశారు. మొత్తం మన దగ్గర మళ్ళీ వాళ్ళకి రిప్లై చేయడానికి అన్నీ ప్రయాసం పెట్టచ్చు. వాళ్ళ జోబుల నుంచి పెట్టించారు. మరి ఆ పరిస్థితి ఎందుకు ఇవ్వాలి? క్లియర్గా ఒక అవకాశం ఉంది కదా. వర్క్ స్టార్ట్ కాగానే స్టార్ట్ చేయండి. వర్క్ కంప్లీట్ కాగానే అది పెట్టేసి బోర్డు పేమెంట్ చేసేసుకోండి. మీకు ఏమన్నా కావాలనుకుంటే సమాచారం అప్డేట్ చేసుకోవడమే కదా. డబ్బులు ఎప్పుడోసారి పడతాయి. ఈ ఆలోచన మనం
తీసుకోకుండా పాస్ ఇవ్వలేదా? అసలు డిమాండ్ తీసుకోకపోతే అదే కాదు కదా. అందుకే మీరు జాగ్రత్తగా డిమాండ్ తీసుకొని నా డిమాండ్ తీసుకున్నారు కాబట్టి చెప్తే సరిపోతారు. లేదా ఫోటో కూడా ఇస్తారా? చూపించారా? 3 డేస్లో లేవు. చేయలేదా? చేయండి ఇప్పటి నుంచే. సిటిజన్ సైడ్ పెట్టాలి. ఏమైందమ్మా ఇన్ఛార్జ్ అయినప్పటికీ నువ్వు అసలు పైన చేయాలి కదా. పేమెంట్ చేయకూడదు. మెజర్మెంట్ నెక్స్ట్
బాబు ఇది ఇంపార్టెంట్. గ్రామ పంచాయతీ సర్కులర్ వచ్చింది, వాటర్ ఇవ్వాలి. ఎంత ఇవ్వాలి ఎవరైనా చెప్తారా? పంచాయతీ సెక్రటరీ ఒక మనిషికి ఎన్ని లీటర్లు ఇవ్వాలి రోజుకి? 135 లీటర్ల. కాదు వర్క్ సైట్ లో 2.5 నేను లీటర్లు అడుగుతున్నా, ఎన్ని లీటర్లు అని తీయదు. 2 లీటర్లు ఇవ్వాలి. 1 లీటర్కి ఎంత రేటు? ఒక మ్యాండేట్కి ఏమని అంటామంటే ఒక మనిషికి 2 లీటర్లు ఇస్తాం. ఒక రోజుకి 2 లీటర్లు ఇవ్వాలి. 2.5 అదేనమ్మా. ఒక మనిషికి 2 లీటర్లు ఇవ్వాలి. మనిషి అంటే ఏమన్నా మ్యాండే కదా కాదా? ఈజీగా మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు? ఒక మనిషి అంటే ఒక మ్యాండే కదా. డబ్బులు ఇద్దామా మ్యాండేస్ ఏమన్నా? ఒక మనిషి పనికి వచ్చి ఎన్ని మ్యాండేస్ అవుతాయి? ఒక రోజు వస్తే ఒక రోజు ఒక మనిషి నేను పనికి వచ్చిన ఎన్ని మ్యాండేస్ అవుతాయి? ఒకటైతే మరి ఇంకేం మరి మ్యాండేస్ అంటావు. అప్పుడు నాకు ఎన్ని లీటర్లు ఇవ్వాలి? ఈరోజు నేను పనికి వచ్చిన ఎన్ని లీటర్లు ఇవ్వాలి? నీవే ఈజీగా mandate 2.5 rupees అని చదువుతాను. నేను లీటర్ల గురించి అడుగుతున్నా, డబ్బు గురించి అడుగుతలేను. 2 లీటర్స్ దాకా వస్తాయి. నేను ఈరోజు పనికి వచ్చిన 2 లీటర్స్ 2 లీటర్లు ఇవ్వాలి. దానికి డబ్బులు ఎంత వస్తాయి? 2.5 2.5 రూపీస్ 2 రూపీస్ అయితే ఇవ్వాలి. అంటే నాకు ఎంత ఇస్తుంది ఈరోజు? 2.5 పైసా అంతే కదా. ఒకరోజు 100 మంది వచ్చారు. ఎన్ని లీటర్లు వస్తుంది? మనం వాళ్ళకి ఏం చెప్పాలి? అవన్నీ అర్థం కావాలి. గ్రామ పంచాయతీలో ఎన్ని బబుల్స్ పెట్టాలి? 20 లీటర్లకు ఒక బబుల్. 20 లీటర్లకు ఒక బబుల్. మరి 200 మందికి అంటే 200 లీటర్లకు అంటే ఎన్ని పెట్టాలి? 100 మంది వచ్చారంటే 200 లీటర్లు అవుతారు. ఎన్ని బబుల్స్ పెట్టాలి? 10. మరి గ్రామ పంచాయతీకి ఎంత ఇస్తాం మనం? 250 రూపాయలు అంతేనా? ఇప్పుడు మనం పెట్టిన దానికి ఎంత అయింది? బబుల్స్ పెట్టినాం కదా, ఎంత అవుతుంది? నువ్వు క్యాన్ చెప్పినావు కదా, క్యాన్ 10 రూపాయలు ఇస్తున్నాం. ఎంత అవుతుంది? ఒక క్యాన్ 10 రూపాయలు అవుతుంటే 10 క్యాన్లకు 100 రూపాయలు అవుతుంది. 100 రూపాయలు అవుతుంది. నేను నీకు ఆ 100 మందికి వచ్చినందుకు నీకు గ్రామ పంచాయతీకి ఎంత వస్తుంది? ఎంత లాభం ఉంది? అది గ్రామ పంచాయతీలో తెలిస్తే కదా. పంచాయతీ సెక్రటరీ ఇప్పుడు కూడా తెలియదు. సర్కులర్ ఇచ్చాము, నేను లెటర్ పెట్టాను, నేను ఇక్కడ వచ్చినప్పుడు లెటర్ పెట్టాను, సర్కులర్ ఇచ్చాను. మీరు చెప్తే కదా వాళ్ళకి. నాకు తెలిసి ఇక్కడ ఏది ఊరుకుంటా మన కలవకుర్తి ఎంతుంటే ఫస్ట్ మండలం ఏంటి? తాడూరులో నేను 3 జీపీలు తిరిగాను. 3 జీపీల దగ్గర చక్కగా కూల్ క్యాన్లు పెట్టారు. మంచిగా మస్టర్ రాసుకుంటున్నారు, వచ్చిన లెక్కలు చూసుకుంటున్నారు, టీఏ రికార్డు చేస్తున్నారు, చెక్ మెజర్ చేస్తున్నారు. పేమెంట్ చేసే కాడనే వాళ్ళకి కొంచెం డౌట్ ఉంది. ఎందుకు ఈ వీక్ చేస్తే నెక్స్ట్ వీక్ అవుతుందా కాదా అని. ఇది మీ సెక్రటరీకి ఇక్కడ నేను కూర్చొని అడిగాను, 4-5 క్వశ్చన్లు అడిగాను, అన్నిటికీ ఏం తెలియదు సెక్రటరీ. ఇది పంపించండి అమ్మా బాబు. ఇది ఆధార్, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అని ఇచ్చి 2 సంవత్సరాలు పంపించేసి డిఆర్డీఓ పంపించండి. ఓకేనా?
తీసుకొని ఇప్పుడు ఇవన్నీ రాసుకొని డీటెయిల్ తీసుకొని వాళ్ళకు ఉండే డీటెయిల్స్ అన్ని స్వార్థాలు మీ దగ్గర చేయండి మా దగ్గర నాకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ అని అడుగుతున్నారు. చూసినావా బాబు ఎప్పుడు ఈరోజు ఈ డీటెయిల్స్ అడిగా పిఏ వారిగా కూర్చోబెట్టుకొని సీఓని కూర్చోబెట్టుకుని ఎంత పెండింగ్ ఉందో అది ఇచ్చేస్తే క్లియర్ చేస్తారు. చూసుకుంటాము అక్కడ దగ్గర తీసుకుంటుంది చూసి చెప్పండి మీకు సంబంధం లేదా ఏంటి చూసి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి మరి మన పేరు రాలేదు రాలేదు ఎందుకు రాలేదు కంప్యూటర్లో తీసుకున్నారా? ఎప్పుడు వస్తుంది? బాబు క్లియర్ అందరు వినాలి. వేసుకుంటున్నావు కదా, వేసుకోవడానికి నీకు ఎంత దొరికినాయి? మరి అదే కదా ఇంకో డేటా సెట్ దాన్ని రాసుకుని పెట్టుకుంటే కదా అసలు ట్రీట్మెంట్ ఏమైంది ఈజీ కాదు.
నువ్వు ఏదైతే ఎంటర్ చేయాలనుకుంటున్నావు తెచ్చుకుంటున్నావో అదే కదా, దాన్ని ఇంకొంచెం డెప్త్గా తెచ్చుకుంటే ఏమైతుంది? నువ్వు దాన్ని విప్పడానికి ఎక్కడికి లేదా పోయి తెచ్చుకోవాలి కదా, అది తెచ్చుకునే దాన్ని మంచిగా పేపర్ రాసుకొని ఫైల్ చేసుకోమని చెప్తున్నాను. ఈ డేటా కొట్టడానికి నీకు ఎక్కడి నుంచి వస్తుంది? చేసుకుంటే అయిపోతుంది కదా. అంటే తెలుసా? అది ఎందుకు చేయలేదు? చాలా ఇంపార్టెంట్ అది. కానీ యాప్లో ఫస్ట్ ఉండే ఉంది. సిటిజన్స్ యాక్ట్ ఏర్పాటు చేయండి. ఏమైంది సర్వే రిజిస్టర్ చేయడానికి? కాస్త చూపెట్టాలి కదా. అంటే నీ పీరియడే సరే వస్తా కదా. ఎవరైతే నా పీరియడ్ మీ పీరియడ్ అనేది చూస్తా కదా. మీ సెక్రటరీ అయ్యి మీ టీఎల్ ఏపీ వాళ్ళు ఏ పీరియడ్ వచ్చినారు, మీ పీరియడ్ మీరు ఏం చేశారని వచ్చినప్పుడు చూస్తా కదా. ఎవరైనా తెలుసు అట్లని నువ్వు ఎక్కువ వేసుకుంటే పోతుంది. పోతే వాళ్ళు రివ్యూ చేసి ఇస్తారు. సిఆర్టీ కూడా పోతారు. మా దగ్గర నుంచి సిఆర్టీ కూడా పోయింది. నువ్వు స్విచ్ చేస్తే అది మీకు పెద్ద ప్రమాదం. ఒకే దాంట్లో 2-3 వర్కెట్లు ఎప్పుడో రాగాసం చేసినాము. ఒకటి ఏదో అదేంటి 1 అనేసేసి 10 బయట వేసి కూడా ఒక్కొక్కటి 10 లక్షలు 5 లక్షలు వేసి 20 లక్షలు వేసి ఇప్పుడు చేయదు. ఒకవేళ మీకు ఎంత సీట్లు వస్తాయో ఎంప్లాయీస్లో చూసుకుని ఆ డీలర్స్ అని ఇంట్లో పంపిస్తే హైదరాబాద్ నుంచి 10 లక్షలు మేము తీసుకున్నామంట. నీకు ఒకటే దాంట్లో 2-3 అయితే మాత్రం ప్రమాదం. చేయొద్దు చేయొద్దు అలా చేస్తే తప్పది. పక్కా రికవరీ అంతే పక్కా రికవరీ మీకు ఒక ఒకటే ఒక లెటర్ కూడా పంపించారు. ఇక్కడ పంపాలి. ఇక్కడ పొద్దు కూడా అయితే లెటర్ పంపించండి.
గుర్తుండవు. నాకైతే గుర్తుండవు, మీకైతే గుర్తుందా? నేను వెంటనే నోట్ చేసుకుంటాను. పొద్దున ఒకటి చెప్పాను, నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటూ వీళ్ళకి కూడా ఈ 100 days నిండిన ఈ క్వాంటిటీ తగ్గించినవి ఎవరు చేస్తారా? ఇన్ని మచ్చలు తీసి మీరు నానా భాషలు చేసుకొని పోతే ముందుకు పోతే రిజల్ట్ వస్తుంది. అప్పుడు ప్రెషర్ ఉండదు, టెన్షన్ ఉండదు, ఇబ్బంది ఉండదు, భయం ఉండదు, మంచిగా పని చేస్తాం. మనం ఎందుకు ఆలోచన చేస్తాం? ఎంతసేపు అన్ని నేర్చుకునే ఇన్ని పనులు చాలా ఇన్ని పనులు చేస్తాను. మరి ఎన్ని పనులు చేస్తారు? పోయి ఒక వైట్ పేపర్ ఉంది, అలా పడేసిపోతే ఎవరు వెళ్తారన్నది రాసినామా అప్పుడు తెలుస్తుంది. ఒక నెల ఇంటి దగ్గర ఉంది, ఏం పనులు ఉన్నాయి, ఏం నేను చేయొచ్చు, నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు చేస్తారు, ఈరోజు బాగా వేసుకున్నట్టు ఏమన్నా ఉన్నాయా? ఇట్లా రోజు వారిలో ఒక అర్ధగంట కూర్చొని పొద్దున రాత్రిలో తెల్లారో అన్ని మనం ఒక ప్లాన్ చేసుకుని గ్రామం లేకపోతే కొన్ని అడ్డంకులు వస్తాయి. నేను కాదండి, సర్పంచ్ ప్రెషర్, పొలిటికల్ ప్రెషర్, ప్రెస్ ప్రెషర్, ఇన్ని కుల సంఘాల ప్రెషర్, ఇవన్నీ వాటికి కొంచెం ట్యాకింగ్ చేసుకుంటే ఒక 1 year మనం ఒక సిస్టమేటిక్గా రన్ చేస్తాం. అది చేయకుండా కొద్దిగా భయపడేది, ఎటో పోయేది, ఎటో తిరిగేది, ఏమో చేసేది, ఎట్లా రిజల్ట్ వస్తాయి ఎవరు చేస్తాం. ఆరోగ్య ఇంకే ఉంది. ఇది ఇంత స్టోరీ ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఎందుకు వచ్చింది? అటెండెన్స్ లేకుండా ఎట్లా సమస్య? ఆ జన్మన్ మార్గంగా మంచి ఆపాలి. ఏంటిది? ఏదో చెప్తే చెప్పండి, మీకు డౌట్ ఉంటే డౌన్లోడ్ చేసుకోండి యాప్. అది చెప్పమ్మా. 39 27 మందికి మాట్లాడదు బాబు. సెగ్మెంట్ చేయాలా? ఇవ్వలేదా? అలాంటి కదా ఇది చెక్ మెసేజ్ చేయలేదా? ఇక్కడ ఉంటున్నాయా? ఇదే